మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకి ప్రచారానికి నేటి సాయంత్రం 5 గంటల వరకు తుది గడువు. ఈ నేపథ్యంలోనే ప్రధాన పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారాలు కొనసాగుతున్నాయి. అటు కాంగ్రెస్ అధికార పార్టీ అయితే మరోవైపు బీజేపీ, అటు బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా హోరాహోరీగా వాళ్ళ యొక్క అభ్యర్థులను గెలిపించుకోవడానికి పార్టీలకు చెందిన అగ్రనాయకులు సైతం కూడా ముమ్మరంగా ప్రచారాలు కొనసాగుతున్న పరిస్థితి. ఇది అంతా ఒకవైపు అయితే మరొక వైపు స్వతంత్ర అభ్యర్థులు కూడా ధీటుగా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. మహబూబ్నగర్ కార్పొరేషన్లో 4వ డివిజన్కి సంబంధించినటువంటి కార్పొరేటర్ అభ్యర్థిగా, స్వతంత్ర అభ్యర్థిగా ప్రధాన పార్టీల అభ్యర్థులకు ధీటుగా చంద్రశేఖర్ గారు నిలబడ్డారు. అసలు చంద్రశేఖర్ గారు గతంలో సర్పంచ్గా పనిచేసిన అనుభవం కూడా నాకు కలిసి వస్తుందని చెప్పేసి కూడా పోటీలో రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలోనే రాజకీయం అంతా కూడా నేటి సాయంత్రం ముగియడంతో చాలా వాడివేడిగా కలిసి వస్తుంది. ప్రస్తుతం చంద్రశేఖర్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి చంద్రశేఖర్ గారు, ఎట్లా ఉంది ఈరోజు సాయంత్రం 5 గంటలకి ప్రచారాలు ముగింపు పలుకుతుంది. మీరు ప్రధాన పార్టీలు ఒకవైపు అయితే మీరు ఒకవైపు స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారు. ఎట్లా ఉంది మీ ప్రచారము? ఓటర్లు ఎక్కడున్నారు? మీ వైపు ఉన్నారని అనుకుంటున్నారా? ఏం చెప్తారు? ముందుగా మహబూబ్నగర్ మున్సిపాలిటీ 4వ డివిజన్ ప్రజలందరికీ నా నమస్కారములు. నేను స్వతంత్ర అభ్యర్థి అని కాదండి, నేను వ్యక్తిగతంగా ఇది స్థానిక ఎలక్షన్లు. ఈ మా డివిజన్ పరిధి ఇప్పుడు రూరల్ వాతావరణమే ఉంటుంది. ఇంకా నాకు వ్యక్తిగతంగానే చూస్తారు. నేను పార్టీలకు అతీతంగా వ్యక్తిగతంగా నన్ను చూసి నా అభిమానం, నేను ఇంతవరకు సర్పంచ్గా చేసిన అనుభవం ఉంది. నాకు నేను చేయగలననే నమ్మకం ప్రజలకు ఉంది. ప్రజలు నన్ను పూర్తి మెజారిటీ తోటి మంచిగా ఆదరిస్తారని నాకు నమ్మకం ఉంది. వారితో అంటే గత స్థానిక ఎన్నికల్లో ఎలాంటి గుర్తులు లేవు కాబట్టి అభ్యర్థుల గెలుపులు సాధ్యమైనాయి. కానీ నేటి ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీలకు సంబంధించిన గుర్తులు ఉన్నాయి. మీకు కూడా ఒక కుర్చీ గుర్తు కేటాయించారు ఎన్నికల సంఘం. కానీ రాజకీయం అనుభవం ఉన్నప్పటికీ కూడా ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా చాలా ఉద్దండులు ఉన్నారు, రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ వైపు అగ్రనాయకులు సైతం ప్రచారం చేస్తారు. మరి మీ వైపు ఎవరున్నారు అనుకుంటున్నారు? మీ గెలుపు ఎట్లా సాధ్యమవుతుంది? మా వైపు నా ప్రజలు ఉన్నారు, నా డివిజన్ ప్రజలు ఉన్నారండి. అవతల అభ్యర్థులు ఒక అతను లోకల్లో లేకుండా నాన్ లోకల్ అనేది ఒకటి ఉంది. ఒక అభ్యర్థి ఏమో ఇప్పటికే రాజ్యాంగం మీదనే నమ్మకం లేని అతను పక్క గ్రామ పంచాయతీలో వేరే పదవులు అనుభవించుకుంటూ ఈడ మళ్ళీ పదవుల కొరకు ఆశపడుతున్నాడు. అంటే రాజ్యాంగాన్ని కించపరుస్తున్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడే అబద్ధాలు చెప్పుకుంటూ రేపు ప్రజలకేం సంకేతం ఇస్తారు? వీళ్ళు అబద్ధాలతోటి ఈడ ప్రచారం చేసుకుంటూ వాళ్ళు ఉన్నారు. నేనేం లేదు, నాకు ప్రజల మీద నమ్మకం ఉంది. ఏ పార్టీకి సంబంధం లేకుండా నేను స్థానికునిగా నేను ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ వాళ్ళకి అన్ని విధాలా సాయం చేస్తానని వాళ్ళకి నమ్మకం ఉంది. నేను కూడా ఆ విధంగా వాళ్ళకు ఉంటాను. నన్ను గెలిపించుతారని నాకు నమ్మకం ఉంది. ప్రజలు అంటే స్థానికంగా ఒక చర్చ కొనసాగుతుంది. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన నడిచింది. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు 2 నెలలు పూర్తి చేసుకుంది. కానీ నాయకులు వస్తున్నారు, హామీలు ఇస్తున్నారు. కానీ ఈ దివిటిపల్లికి సంబంధించిన, అంబటిపల్లికి సంబంధించినటువంటి డబల్ బెడ్రూమ్ సమస్య ఇప్పటికీ నెరవేరలేదు. అమర్ రాజా కంపెనీలో ఇప్పటికి కూడా కూలీలుగానే ఉన్నారే తప్ప కానీ ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించిన పర్మనెంట్ ఉద్యోగాల కల్పనగా మాత్రం ఎవరు హామీలు ఇవ్వలేకపోతారు. ఒక స్వతంత్ర అభ్యర్థిగా మీరు ఏం చేయగలుగుతారు? మేము స్వతంత్ర అభ్యర్థి అయినా ఇంతవరకు మాకు అనుభవం ఉంది. ఆ కంపెనీ ఆఫీసర్స్ తోటి పెద్దలతోని కానీ మాకు సంబంధాలు ఉన్నాయి, వారితో పరిచయాలు ఉన్నవి. ఇప్పటివరకు కంపెనీ పరిస్థితి ఏంటంటే వాళ్ళ తన ప్రొడక్షన్ స్టార్ట్ కాలేదు. ఇప్పటికీ ఇంకా టెంపరీగా ఎంప్లాయీస్నే తీసుకొని నడుపుతున్నారు. మేము చూస్తున్నాము, అడుగుతున్నాం. మా స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి ఏమని అంటే అవకాశం ఉన్నప్పుడు మీకే ఇస్తామంటున్నారు. ఎలాంటి అవకాశం ఉన్నా మేము వదులుకోము. ఖచ్చితంగా కంపెనీ యాజమాన్యంతో కొట్లాడి స్థానికులకే ఉద్యోగాలు వచ్చేటట్లు మేము ఖచ్చితంగా వాళ్ళతో కొట్లాడతాం. స్థానికులకే కల్పించుకుంటాం. అందులో మేము ముందుంటాము. అంటే ప్రధానంగా ఇప్పుడు ఒకవేళ కార్పొరేటర్గా గెలిచిన తర్వాత ఏదో ఒక పార్టీతోటి నిధులు తీసుకురావాలి, ఈ డివిజన్ని అభివృద్ధి చెందాలంటే ఉన్నటువంటి సమస్యల పట్ల కాబట్టి పోరాటం చేయాలంటే ఏదో ఒక నాయకులతోటి, ఏదో పార్టీతోటి మీరు కలవాల్సి వస్తుంటుంది. మీరు ఒక్కరిగా నిధులు తీసుకురాలి. ఎట్లా తీసుకొస్తారు? ఈ డివిజన్ యొక్క సమస్యలు మీ ముందుకు ప్రజలు తెస్తున్నటువంటి సమస్యలు ఏంటి? ఎట్లా ఇది యొక్క అభివృద్ధి చేస్తారు? మా అనుభవం ప్రకారము మా డివిజన్కి వచ్చే నిధులు మాకైతే వస్తాయి. అడిషనల్ నిధులు అనేది తర్వాత అది ఏ రాజకీయ నాయకులు ఉంటే అది వస్తాయి రావు. ఇప్పటివరకు 2.5 సంవత్సరాలు కావస్తుంది దాదాపు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. ఊర్లో 5 పైసల పని చేయలేక, ఒక చిన్న సీసీ రోడ్ వేయలేకపోయినారు, ఒక చిన్న బోర్ వేయలేకపోయినారు, ఒక చిన్న ఏం చేయలేకపోయినారు.
మా డివిజన్ అయితే మున్సిపాలిటీ అయినందుకు డివిజన్ డబ్బులు వస్తాయి, యథావిధిగా నిధులు వస్తాయి. ఆ నిధులతో మేము డెవలప్ చేసుకుంటాము. ఒకవేళ అవసరం అభివృద్ధి విషయంలో ఒకవేళ అవసరం అనుకుంటే నాయకులను మేము కలుస్తాము. అభివృద్ధి విషయంలో కలవనీకే మేము వెనుకడుగేమేయం ముందుంటాం. సో మొత్తం మీద ఈ యొక్క చివరి రోజు సాయంత్రం 5 గంటలతో ముగింపుతోటి డివిజన్ ప్రజలకు మీరేం చెప్తారు? మా డివిజన్ ప్రజలకు అందరికీ ఒకటే విజ్ఞప్తి, నేను మీ మనిషిగా మీ కుటుంబ సభ్యునిగా అందరిలో ఉంటాను. నన్ను కుర్చీ గుర్తు కోటేసి మంచి మెజార్టీతో గెలిపించండి. మీకు అభివృద్ధి విషయంలో ఏమీ లేకుండా నేనైతే అభివృద్ధి చేస్తాను. మీకు విన్నపం అదే. ఇది 4వ డివిజన్కి సంబంధించినటువంటి కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసిన చంద్రశేఖర్ గారు. ప్రజల ఓటర్లన్నీ నా వైపే ఉన్నారు. ప్రధాన పార్టీలకు చెందినటువంటి వ్యక్తులందరూ ఒకవైపు అయితే, పరిపాలించే సమర్థుడు నాయకుడైతే నిధులు వాటంతటికి అవే వస్తాయి, డివిజన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ యొక్క 4వ డివిజన్లో ఎన్నో సంవత్సరాలుగా పాతుకుపోయినటువంటి అమర్ రాజా కంపెనీకి సంబంధించినటువంటి ఉద్యోగాల విషయంలో కావచ్చు, అంబటిపల్లికి సంబంధించిన రోడ్డు విషయంలో కావచ్చు, వీటిపైన నిరంతరం పోరాటం చేస్తాను. ప్రతి ఏ గంటకైనా మీ ముందు ఉండి మీ సమస్యకు పరిష్కరించే దిశలో నేను ఉంటానని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.